రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ పవన్. తూర్పుగోదావరి జిల్లాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతూ ఉంది. ఇవాళ ఉదయం నుంచే పవన్ కళ్యాణ్ గోదావరి నదిని కాలుష్యరహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కార్యాచరణ నిన్న ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం నుంచే దీనికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఉదయాన్నే గోదావరి నది వెంట కాలుష్య జలాలు ఎక్కడైతే కలుస్తూ ఉన్నాయో వాటన్నిటి కూడా స్వయంగా వెళ్ళి పరిశీలించాడు. రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఆంధ్ర పేపర్ మిల్లు అక్కడి నుంచి విడుదల చేసినటువంటి వ్యర్థాలను సమీపంలో ఉన్నటువంటి గోదావరి నదిలో కలుస్తుందని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ నేరుగా ఉదయాన్నే అక్కడికి అకస్మాత్తుగా తనిఖీ కోసం వెళ్లారు. దీని కలెక్టర్ కీర్తి చేకూరి అదేవిధంగా ఉన్నతాధికారులు వెంటరాగా ప్రత్యేకంగా నదిలోనే బోట్లో ప్రయాణించి అక్కడికి చేరుకొని వెంకటనగరంలో ఎక్కడైతే గోదావరి నదిలో ఆంధ్ర పేపర్లు వ్యర్థాలు కలుస్తూ ఉన్నాయో ఆ ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. అక్కడ శుద్ధి చేయకుండానే ఫ్యాక్టరీ నుంచి నేరుగా నీటిని కలుషిత జలాలను నదిలో కలవడాన్ని చూసి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు తనదైన శైలిలో హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇంత కలుషితం జరుగుతున్నప్పుడు కూడా ఎలా దీన్ని చూస్తూ ఉపేక్షించారు అని చెప్పేసి పీసీబీ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇతర మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులందరూ కూడా గట్టిగా హెచ్చరించారు. వచ్చే దారిలో నల్లా చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని మరోసారి పవన్ కళ్యాణ్ తనిఖీ చేస్తారు. నిన్న ఒకసారి తనిఖీ చేసి అక్కడ పనిచేస్తున్నటువంటి తీరు అలాగే శుద్ధి చేస్తున్నటువంటి క్రమాన్ని కూడా తెలుసుకున్నారు. ఇవాళ కూడా మరోసారి తనిఖీ చేసి అది కేంద్రం పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని అకస్మాత్తుగా తనిఖీ చేశారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు చేరుకొని ఇక్కడ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. కలెక్టర్ కీర్తి చేకూరి అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు కమిషనర్ రాహుల్ మీనా అదేవిధంగా పోలీసు అధికారులు కావచ్చు, ఇది పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే క్లీన్ కృష్ణా గోదావరి మిషన్ అధికారులు అందరూ కూడా ఈ సమీక్షలో పాల్గొనడం జరిగింది. ప్రత్యేకంగా ఈ గోదావరి నదిని ఎట్టి పరిస్థితులను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని దాని లక్ష్యంగా పెట్టుకున్నారని వచ్చే పుష్కరాలకి ఖచ్చితంగా చాలా శుభ్రంగా ఉండేలా ఎలాంటి కాలుష్య రహితంగా గోదావరి నదిని తీర్చిదిద్దడమే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ను చేపట్టాలని నిన్న పవన్ కళ్యాణ్ అధికారులందరూ కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ను కూడా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించి వెంటనే కార్యాచరణ కూడా అమలు చేయాలి, ఇవాళ నుంచే దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి నిన్న కడాఖండిగా చెప్పినటువంటి పవన్ స్వయంగా తానే రంగంలోకి దిగి దీనికి సంబంధించిన ఇన్స్పెక్షన్ ప్రక్రియను ప్రారంభించారు. స్వయంగా గోదావరి నదిలో ఎక్కడెక్కడైతే కలుషిత జలాలు కలుస్తున్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా నివేదిక తీసుకురావాలని చెప్పేసి నిన్ననే అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వాళ్ళు సిద్ధం చేసినటువంటి నివేదికను ఎన్ని చోట్ల కాలువల వెంట అలాగే నదిలో ఈ కలుషిత వ్యర్థాలు కలుస్తూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని సమగ్రంగా పీసీబీ అధికారులు కావచ్చు అలాగే మున్సిపల్ శాఖ అధికారులు నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదికను ప్రస్తుతం పవన్ కళ్యాణ్కు సమర్పించి ఉన్నారు. దీనికి సంబంధించి అక్కడ ఖచ్చితంగా మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సి ఉండగా ఎన్ని ఏర్పాటు చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి, ఎంత నిధులు అవసరం ఉంది అనేటువంటి అంచనాలతో ప్రత్యేకంగా నివేదిక కూడా రూపొందించారు. వీటన్నిటిపైన ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అధికారులతో సమీక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి గోదావరి తీరంలో చూస్తే కనుక 50 MLD సంబంధించి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని క్లీన్ చేసేటటువంటి ఈ కేంద్రాన్ని ప్రస్తుతం అమల్లో ఉంది, ప్రస్తుతం పనిచేస్తూ ఉంది. అదేవిధంగా ఆవాలో మరొక 50 MLD మురుగునీటి శుద్ధి కేంద్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. దాని నిర్మాణంలో జాప్యం పైన కూడా పవన్ కళ్యాణ్ అధికారులను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఎక్కడైతే ఈ మురుగునీటి శుద్ధి కేంద్రాలు అవసరం ఉన్నాయో అక్కడి అన్ని చోట్ల కూడా ఖచ్చితంగా ఈ ప్లాంట్ను ఏర్పాటు చేసి వెంటనే నీటిని శుద్ధి చేయాలి. పట్టణం నుంచి వచ్చేటువంటి నీటిని ఖచ్చితంగా శుద్ధి చేసిన తర్వాత నదిలోకి కలపాలి. అలాగే కాలువలు కూడా ఎట్టి పరిస్థితుల్లో సాగునీటి కాలువలోకి కలిపే విధంగా చర్యలు ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ప్రత్యేకంగా శుద్ధి చేసిన తర్వాత మాత్రమే వాటిని కాలువలో నీటిని కలపాలని చెప్పేసి ప్రత్యేకంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. దీనికి సంబంధించి మొత్తం నిధులకు సంబంధించినటువంటి సమస్య ఉన్నటువంటి పరిస్థితుల్లో నిధులను కూడా సేకరణ పైన ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. దీనికి సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ద్వారా వచ్చేటటువంటి 86 కోట్ల రూపాయలను కూడా ఈ ప్లాంట్లు ఏవైతే ఉన్నా వాటి ఏర్పాటు కోసమనే కేటాయించేందుకు సిద్ధం ఉందని చెప్పేసి నిన్న స్పష్టం చేయడం జరిగింది. ఇక ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ పనితీరు చేసి వాటిని కూడా గుర్తించిన తర్వాత 100 కోట్లు కాలుష్య నివారణ పీసీబీకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఇచ్చేందుకు గాను తను
సిద్ధమని చెప్పేసి ఆయన స్పష్టం చేయడం జరిగింది. దీనన్నిటికి సంబంధించి నిధుల కొరత లేకుండా వెంటనే వచ్చే 6 నెలల్లోపే ఖచ్చితంగా ఈ ప్లాంట్లు ఏర్పాటు చేయడం సహా ఎక్కడ కూడా మురుగునీళ్ళు అనేది కలవకుండా గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచేలా, కాలుష్య రహితంగా ఉంచేలా తగిన చర్యలు తీసుకునే దిశగా ప్రస్తుతం కార్యాచరణ అమలు చేసే దిశగా ఉప ముఖ్యమంత్రి చర్చలు జరుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. అధికారులందరూ కూడా వెంటనే రంగంలోకి దిగి ఎక్కడ నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజలు వచ్చే ఈ గోదావరి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది ప్రజలు వస్తున్న దృష్ట్యా వారందరూ కూడా పూర్తి సంతృప్తి చెందేలా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రాజమహేంద్ర నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ కలిసి వెంకటరమణ, ఓవర్ టు స్టూడియో.